జగనన్నను పిలుస్తుంది చూడు, ఆనగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగొను నిలవాలి. జాగు చైక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న, జగనన్న మా జగనన్న. DJ Srivarman mixes from Chimapurti. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్మున్నది చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుల జగను ఏ కష్టం రావద్దని పేదకుండకు ప్రతి పథకం పంపిణుల గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. చిందల జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా 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 పులి నెత్తులలో పుట్టిన పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా. చూడని అభివృద్ధి ఒకటేసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి, మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ ఒకటేసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికి పరిచయం చేస్తా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈరోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది కూడా ఎవర్లని ఆ పేరు కహడలు అసలు సపోర్టు ఎవడికి మెడలు ఆయన ఎదురుగా పడుతున్న కొడలు తప్పక చెడలు పేదోడి కంటూడ నాకు మెప్పులకు ప్రజా సంకల్ప యాత్రదేసి గెలిచిన యుద్ధం వీరు గౌరవం పెట్టిండుల పేదల కోసం చిందల జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులి ఎదురులో పుట్టిన పులిరా. మిస్టర్ శివారెడ్డి, రోజు రోజుకి నువ్వు చేస్తున్న ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. మర్యాదగా తగ్గించుకుంటే మంచిదని చెప్పడానికే వచ్చాను. నాతో చెప్పడానికి నువ్వెవర్రా? ఈ శివారెడ్డి పవర్ ఏంటో తెలిసే వచ్చావా ఇక్కడికి? నేనెవర్నా? ఈ సీమకు ప్రత్యేకంగా నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి వచ్చిన ఎస్పీ పరశురామ్ని. నేను ఈ శివారెడ్డికి ఎదురుగా నిలబడేది నువ్వేనా? నేను ఇచ్చిన డబ్బులు తీసుకొని ఆట ముడుచుకొని ఎక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే రేపటి రోజుని నువ్వు చూడలేవు. రే శివారెడ్డి, ఇప్పటి వరకు నీకు సలాం చేసి గులామైన పోలీసుల్ని చాలా మందిని చూస్తుంటావు. ఈ సీమ చరిత్ర పూర్తిగా చదివే ఇక్కడికి వచ్చా. ఇక నీ ఆటలు సాగవని గుర్తుంచుకో.
రెచ్చిపోతున్నావు? నిక్కర్లు కట్టుకున్న టైంలోనే బాంబులతో ఆడుకున్నవాడిని నా ముందు నువ్వు నీతులు చెప్పుతున్నావు. మృత్యుదేవత సైతం నా పేరు వింటే గజగజలాడిపోతుంది. అక్క నువ్వెంతరా? గట్టి పరకతో సమానం. ఈ పక్కన పడేస్తా. ఇన్స్పెక్టర్, అంగబలాన్ని, అధికారాన్ని, అంగబలాన్ని, ఈ గుండె బలాన్ని ఈ శివారెడ్డిని ఎదుర్కొనేవాడు ఎవడూ లేడు. మర్యాదగా నా మాట విని ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను పారిపోవడానికి రాలేదురా. నా గుండె పిరికే గుండె కాదు. నీలాంటి గుండెల నుంచి చీల్చి చెండాడడానికి వచ్చిన ఉక్కు గుండె. పరశురాం, నీ ఉక్కు గుండెను ఉప్పు పాత్ర వేసే వరకు నేను నిద్రపోనురా. నిద్రపోని సింహం ఈ శివారెడ్డిరా. నీలాంటి సింహాలను బంధించే పోలీస్ సింహం రా ఈ పరశురాం. నీలాంటి దగ్గర వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి ఈ రాష్ట్రం ఎలా తయారైంది. ఆ వ్యవస్థలో మార్పు రావాలి. ఆ మార్పుని నేనే తీసుకొస్తా. ఈ వ్యవస్థ కోసం నడుము కట్టిన శివాజీలా మాట్లాడుతున్నావు. నీ వల్ల జరిగే పని కాదురా ఇది. ఈ సీమలో ఈ శివారెడ్డి పేరు చెబితే అడలు పుడుతుంది. ఈ సీమలో ఫ్యాక్షనిస్టులు వాళ్ళు తాగలు సీమని ఎత్తురు తాగుతారు. అది మా హాబీ. రే శివారెడ్డి, రక్తాల సీమ, రాయలసీమ, పల్నాటి వాళ్ళు ఏరిన ఏరియా ఇది. 7 కోట్ల ప్రజలు ఉంటున్నా గెడ్డరా ఇది. ఎంత చరిత్ర ఉన్నాయి ఈ సీమను. రక్తసీమగా మారుస్తారంటే అందుకే నీకు పోటీగా ఒక డాక్టర్ని నీకు ఎదురుగా నిలబెట్టా. ఒరే పిల్ల కుంక, నా అనుభవంతో వయసు లేదురా నీకు. నాకే ఎదురుగా పోటీ నిలగా వచ్చావు. ఇక నువ్వు నన్ను ఏం చేయగలవురా? ఇక మీరు నుంచుంటే నేను ఏం అనలేను. ఇలాగైతే రోజులు లెక్క పెట్టుకో. నిన్ను నడి రోడ్డు మీద ఇడ్చుకెళ్లే రోజు దగ్గరలోనే ఉంది. పరశురాం, అనవసరంగా నా ముందు ప్రకటనలు పలకవద్దు. కాదు శివారెడ్డి, గెలుస్తా, గెలిచి చూపిస్తా, నిన్ను పంపిస్తా, వస్తా.